రెగ్యులర్‌గా చేసుకునే ఫిష్ ఫ్రైలా కాకుండా ఒక్కసారి సెమీ గ్రేవీతో ఇలాగ ఫిష్ ఫ్రై ట్రై చేసి చూడండి. పప్పుచారులోకి, సాంబార్‌లోకి నంచుకోవడానికి చాలా బావుంటుంది. టేస్ట్ అయితే తిన్నవాళ్ళు అద్భుతః అనాల్సిందే. నేనిక్కడ ఫిష్ ఫ్రై కోసం చందువా చేపని నీట్‌గా వాష్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆయిల్ చిందకుండా చూసుకోండి. తరువాత బ్లెండర్‌లో ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, ఒక చిన్న ముక్క అల్లము, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 10 దాకా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫిష్ ఫ్రై చేసిన దాంట్లోనే మిగతా ప్రాసెస్ కూడా చేస్తున్నాను. మీకు కావాలంటే సెపరేట్‌గా చేసుకోవచ్చు. ఆయిల్‌లో ఒక రెమ్మ కరివేపాకు, ముందుగానే బ్లెండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఒక టీ స్పూన్ కారము, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగానే ఫ్రై చేసుకున్న ఫిష్ కూడా వేసుకొని గ్రేవీలో బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గే ముందు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని, దించే ముందు ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీయెస్ట్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు.